జరిగిన నష్టం మామూలుది కాదు, అది మేము తీర్చలేంది. కానీ మనిషి పుట్టినందుకు మా వల్ల చేతనైంది మేము చేయగలుగుతున్నాము. అప్పుడే అనుకున్నాము ఏదన్నా ప్రజలకి చెయ్యాలి అని చెప్పేసి. ఆ టైంలో ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇళ్లలో లేరు. ఆ టైంలో మన సతీష్ అన్న గారు గాని మా మామయ్య రెహమాన్ గారు గారు చెప్పింది ఏంటంటే, మా వహాబ్ మామ, ఈ ప్రాంతాల్లో వర్షం నీళ్లు వెళ్ళాక ఎక్కువ జ్వరాలు, విష జ్వరాలు లాంటివి వస్తూ ఉంటాయి. ఆ టైంలో వచ్చి మీరు చెయ్యండి మేడం, మెడికల్ క్యాంప్ ఫ్రీ సర్వీసెస్ అప్పుడు అవసరం ఉంటాయి అని చెప్పేసి. అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. బాధాకరణ విషయం ఏంటంటే, వరదల్లో మనం ఇచ్చేది ఇది ఎంతో కాదు, ఎందుకంటే మీరు చాలా నష్టపోయారు లక్షల్లో, అది చెప్పలేంది. నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన దగ్గర ఓట్లు వచ్చి అడుక్కున్నారు ఎంతో మంది. మనం ఇప్పుడు వాళ్ళని అడగాలి, మాకు ఇంత నష్టం జరిగింది, మీరేం చేస్తున్నారా అని చెప్పి. ఆ హీరో హీరోయిన్ల కోసం రోడ్ల మీద మీరు కొట్టుకోవడం, పొలిటీషియన్ కోసం కొట్టుకోవడం కాదు. ఇప్పుడు మనకి కరెక్ట్ గా వాళ్ళ అవసరం వచ్చింది, వాళ్ళు మీకెంత చేస్తున్నారో ఇప్పుడు బయటపడుతుంది. మీరు సైలెంట్ గా మీ ఇళ్లలో కూర్చుని ఒక బియ్యం ప్యాకెట్, నూనె ప్యాకెట్ తీసుకుంటే మీ చెల్లు పాడైపోయాయి, మీ మిక్సీలు పాడైపోయాయి, మీ బెడ్ ఒక మంచం కొనాలంటే 10,000 రావట్లేదు. వాళ్ళు ఇచ్చిన 2-3 వేలు మీకు ఏ మూలకు కూడా రావు, పిల్లల పుస్తకాలు కూడా రావు. సో ఈ టైంలో మీరు గవర్నమెంట్ ని తప్పకుండా క్వశ్చన్ చేయండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, మామయ్య లాంటి వాళ్ళు, సైర్ లాంటి వాళ్ళు ఇండివిజువల్ గా మేమైనా ఏదైనా చెయ్యాలి అని బయటకు వస్తున్నాం. వాళ్ళు పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని మనం కాలర్ పట్టుకునైనా అడగచ్చు. సో మీరు మాత్రం వెనుకడగేయద్దు. మీరు మీకోసం మనం కట్టే ట్యాక్స్ డబ్బుల నుంచే వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు జేబులో నుంచి అప్పుడు తీయట్లేదు. ఈ రోజు మేము తీస్తున్నాం జేబులో నుంచి, ఏ పొలిటీషియన్ జేబులో నుంచి డబ్బులు తీయట్లేదు. వాళ్ళని మీరు అడిగి ఎలాగైనా మీకు జరిగిన నష్టపరిహారం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ క్యాంప్ కి అందరూ వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయండి. అంతేగాని మెడిసిన్స్ కొంచెం ఫ్రీగా వస్తున్నాయని చెప్పి 10 days కి తీసుకెళ్లి ఇంట్లో పడేయొద్దు. నేనే చెప్తాను, మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా జ్వరాలు అలా వస్తే హాస్పిటల్కి వెళ్లి 10 రోజులు మెడిసిన్స్ తీసుకొస్తారు, 2 రోజులే వాడతారు, మిగతా వాళ్ళని పడేస్తారు. ఫ్రీగా వచ్చాయి కదా ఇవి, మళ్ళీ వేరే వాళ్ళకైనా మనం హెల్ప్ఫుల్ చేయొచ్చు. ఇంటికి తీసుకెళ్లి వేస్ట్ చేయొద్దు. మీకు ఎన్ని కావాలో అన్నే మెడిసిన్స్ తీసుకోండి, ఓకేనా? అన్ని క్వాలిటీ అయిన మెడిసిన్స్, ఏది మీకు బి గ్రేడ్స్ కాదు. అన్ని నేను నా మెడికల్ స్టోర్ లో ఏదైతే అమ్ముతానో నా హాస్పిటల్లో ఆ మెడిసిన్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉంటాయి, ఫ్రీ మెడిసిన్స్ అంటే శాంపుల్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ లాగా చీప్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఇది ఏ గ్రేడ్ మెడిసిన్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ వెంకట్ గారు. మేము ఇలా క్యాంప్ పెడుతున్నామని తెలియంగానే మాకు సపోర్ట్ కి వచ్చారు. యాజ్ యూజువల్ మన కండ్రిక ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పుడు వచ్చినా నన్ను చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.